జిల్లా రాజకీయాల్లో తుంగతుర్తి నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. తాజాగా అక్కడ కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే సామేల్ సీనియర్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి చేరుకోవడంతో అధిష్టానం రంగంలోకి దిగి సీనియర్ నేత జగ్గారెడ్డితో ప్రత్యేక విచారణ కమిటీ వేసింది. ప్రస్తుతం జగ్గారెడ్డి తన పూర్తిస్థాయి విచారణ నివేదికను పీసీసీకి సమర్పించడంతో తుంగతుర్తి పాలిటిక్స్ మరో మలుపు తిరిగాయి. జగ్గారెడ్డి తన నివేదికలో స్థానిక ఎమ్మెల్యే సామేల్ తప్పిదాలను ఏ విధంగా ఎత్తి చూపారు? ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తీసుకోబోయే తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో అత్యంత బలమైన క్యాడర్ ఉంది. ఎవరైనా స్థానిక నాయకుడు కార్యకర్తలతో కలుపుగోలుగా ఉంటూ కాస్త లౌక్యం ప్రదర్శిస్తే చాలు, తుంగతుర్తిని మించిన సేఫ్ నియోజకవర్గం మరొకటి ఉండదని కాంగ్రెస్ సీనియర్లు తరచూ చెబుతుంటారు. కానీ ఇక్కడి ప్రస్తుత పరిస్థితులు ఆ అంచనాలకు పూర్తిగా భిన్నంగా మారాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ కొత్త పాత నాయకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుని బహిరంగ రచ్చకు దారితీసింది. వర్గ పోరు కాస్త ముదిరిపోయి సొంత పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే భౌతిక దాడుల దాకా వ్యవహారం వెళ్లింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మందుల సామేల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కూడా నడిచింది. నియోజకవర్గంలో పరిస్థితి చేయి దాటిపోతుండడాన్ని గమనించిన కాంగ్రెస్ అధిష్టానం వాస్తవాలను తేల్చే కీలక బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించింది. అన్ని వర్గాల నాయకులతో కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడిన జగ్గారెడ్డి తాజాగా తుంగతుర్తి పంచాయతీపై ఒక పకడ్బందీ రిపోర్ట్ను పీసీసీకి అందించారు. జగ్గారెడ్డి అందించిన నివేదికలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యంగా మండల కమిటీల అధ్యక్షుల నియామకంలో ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించారని నివేదికలో కుండబద్దలు కొట్టారు. ఏఐసీసీ రూపొందించిన మార్గదర్శకాలను, నిబంధనలను సామేల్ ఏమాత్రం పట్టించుకోలేదని, ఆ రూల్స్ను పూర్తిగా ఉల్లంఘించారని జగ్గారెడ్డి తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం 9 మండలాలుండగా అందులో ప్రధానంగా అరవపల్లి, మద్దిరాల, తిరుమలగిరి మండలాల్లోనే ఈ రాజకీయ పంచాయతీ తీవ్ర స్థాయిలో ఉంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన స్థానిక సీనియర్లను, క్యాడర్ను పూర్తిగా విస్మరించి ఎమ్మెల్యే తన సొంత వర్గానికి, తనకు అనుకూలంగా ఉండేవారికి మాత్రమే మండల కమిటీల పదవులు కట్టబెట్టారని విచారణలో తేటతెల్లమైంది. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఆధిపత్యానికే సామేల్ పెద్దపీట వేశారని రిపోర్ట్లో పొందుపరిచారు. నివేదికలో మండలాల వారీగా జరిగిన ఉల్లంఘనలను జగ్గారెడ్డి సవివరంగా ప్రస్తావించారు. అరవపల్లి మండల అధ్యక్షుడి నియామకంలో కనీస రూల్స్ కూడా పాటించలేదని తేల్చారు. మొన్నటి లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకొచ్చిన ఒక కొత్త వ్యక్తికి ఏకంగా మండల అధ్యక్ష పదవిని కట్టబెట్టారని జగ్గారెడ్డి తన నివేదికలో స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే అధ్యక్ష పదవిచ్చిన ఆ సదరు వ్యక్తి గతంలో సూర్యాపేట నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా రెబల్గా కూడా పోటీ చేశాడన్న సంచలన విషయాన్ని విచారణ నివేదికలో పొందుపరిచారు. ఇక తిరుమలగిరి మండలంలో ఏకంగా టౌన్ లీడర్గా ఉన్న వ్యక్తికి రూరల్ మండలం బాధ్యతలు అప్పగించి సరికొత్త వివాదానికి తెరతీశారు. ఇదే మండలంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి, పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత ఊరు ఉంది. ఈ మండల బాధ్యతల కోసం సాక్షాత్తు మంత్రి ఉత్తమ్ ప్రతిపాదించిన నాయకుడి పేరును ఎమ్మెల్యే కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోలేదని జగ్గారెడ్డి నివేదికలో కుండబద్దలు కొట్టారు. మద్దిరాల మండలంలో జరిగిన పరిణామాలు కాంగ్రెస్ సీనియర్లను మరింత విస్మయానికి గురిచేశాయి. ఈ మండలంలో కోమటిరెడ్డి బ్రదర్స్కు మొదట్నుంచి క్షేత్రస్థాయిలో బలమైన ప్రభావం, అనుచర గణం ఉంది. దీనికి తోడు స్థానిక భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిది కూడా ఇదే ప్రాంతం. పార్టీ బలోపేతం కోసం ఎంపీ చామలతో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ కలిసి ఉమ్మడిగా ఒక నాయకుడి పేరును మండల అధ్యక్ష పదవి కోసం ప్రతిపాదించారు. అయితే అధిష్టానంలో ఇంత బలమైన పలుకుబడి ఉన్న ముగ్గురు సీనియర్ నేతలు ఏకగ్రీవంగా చెప్పిన పేరును కూడా ఎమ్మెల్యే సామేల్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసినట్లు నివేదికలో స్పష్టం చేశారు. ఇక్కడ మరో పెద్ద ట్విస్ట్ ఏమిటంటే సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఇదే తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన నాయకుడు.
కనీసం ప్రోటోకాల్ ప్రకారం ఆ డీసీసీ అధ్యక్షుడు చేసిన ప్రతిపాదనల్ని కూడా ఎమ్మెల్యే చెత్తబుట్ట దాఖలు చేశారు. సీనియర్ నేతలు, మంత్రులు, ఎంపీలు చెప్పిన మాటను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం వల్లే ఈ 3 మండలాలకు సంబంధించి తుంగతుర్తిలో వర్గ పోరు తారాస్థాయికి చేరిందని జగ్గారెడ్డి నిర్ధారించారు. జగ్గారెడ్డి సమర్పించిన ఈ పక్కా నివేదిక ఆధారంగా రాష్ట్ర నాయకత్వం త్వరలోనే కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యే నిర్ణయాలతో నష్టపోయిన సీనియర్లకు న్యాయం చేసేందుకు ప్రధానంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆ 3 మండలాల్లో అధ్యక్షుల మార్పు ఖచ్చితంగా ఉండవచ్చని గాంధీభవన్ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఎమ్మెల్యే పరువుకు భంగం కలగకుండా ప్రజాప్రతినిధిగా సామేల్కున్న హక్కులను కూడా జగ్గారెడ్డి తన నివేదికలో సున్నితంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పార్టీలో క్రమశిక్షణను కాపాడుతూనే వివాదాన్ని సానుకూలంగా పరిష్కరించేలా రిపోర్ట్ను డిజైన్ చేశారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు అసలు బంతి పీసీసీ కోర్టులో ఉంది. జగ్గారెడ్డి ఇచ్చిన ఈ సుదీర్ఘ నివేదికను పీసీసీ నాయకత్వం ఎప్పుడు అధికారికంగా అమలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ బలోపేతం కోసం ఇచ్చిన రిపోర్ట్ను ఒకవేళ పీసీసీ పక్కన పెడితే ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.